ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి కాచి కాపాడి భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి చురుకైన మెలకువను అనుగ్రహించి మరో సూర్యోదయాన్ని ఇచ్చారు, మరో పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు ఎవరైనా, కనికరం కలిగిన దేవుడు ఎవరైనా తండ్రి, గడిచిన రాత్రి కాచి కాపాడి భద్రపరిచి మరో సూర్యోదయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మరో ప్రభు దినాన్ని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. నాయన సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మేము మహిమపరిచి గణపరిచే భాగ్యం అండి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీ కృప చూపించండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి, మీ వాత్సల్యత చూపించండి నాయన తండ్రి. మీ సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి, బలపరుస్తున్నాయన తండ్రి. ఈ రోజంతలో కూడా నేను మీ కృపా కాపుతుల భద్రత మాతో ఉంచండి. మాట వల్ల కానీ, తలపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా అయ్యా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి కృప అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఎంతమంది ప్రార్థన స్థానంలో పాల్గొన్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి, కృప చూపించండి. ఆయన ఏ విషయం మీ పాదాలు చెంత మొరపెడుతున్నారో బిడ్డల వల్ల మీ కృప చూపించి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి. అయ్యా సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతమంది ప్రార్థన అవసరం కోరినారో ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉన్నాయన సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి, ఎంతమంది తమ పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నారు తండ్రి, మీ కృపలో వెళ్ళి జ్ఞాపకం చేసుకోండి. ఇంతకాలం కాచి కాపాడారు, నూతన సంవత్సరం దయాకిటని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చే భాగ్యాన్ని ఉంది. మీ కృపనిస్తున్నందుకే మీకే వందనాలు తండ్రి. అయ్యా అదేవిధంగా నాయన తండ్రి, నాయన మరి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన గొప్ప కార్యము చేయండి నాయన తండ్రి. సహాయం దయచేయండి నాయన తండ్రి. అయ్యా బిడ్డలు నాయన రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబం ఉండేలాగా సహాయం దయచేయండి, సహాయం ఇస్తున్న స్తోత్రం నాయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకున్న జ్ఞాపకం చేసుకున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ అందరిని నిరీక్షణ చేత ఆదరింపబడి తండ్రి మీలో ముందుకు సాగడానికి మీ కృపనివ్వండి. మీ కృపనిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి మరొకసారి నాయన తండ్రి, మీ కృపలో ఉన్నందరిని భద్రపరచండి తండ్రి. సకాలంలో ఆలయానికి వెళ్ళి మేము స్తుతించి మా ఇంటించి కనిపించే భాగ్యాన్ని తిరిగి మళ్ళీ రాత్రి కాల ప్రార్థన సన పాల్గొనేంత వరకు మీ కృపా కాపుల భద్రత మాతో ఉంచుకున్నాను. మా కొరకు అతీతంలో రాబోతున్నాం. మా రక్షకులను, మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేటను బ్రతిమాలుకొని నేను వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.